సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఏ పరాల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ ఈ పూర్తి విశ్వసార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. అదే విధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడు, భూమి మీద పర్వతాలను మేకులుగా బాతాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించేవాడు, నిర్జీవమైనటువంటి నేలకు జీవాన్ని పోసేవాడు, మానవుడిని మాతృగర్భంలో తయారు చేసేటువంటి వాడు, బాల్య కౌమార యవ్వన వృద్ధాప్యాలను నిర్ధారించేటువంటి వాడు, కాలాన్ని కాలచక్రాన్ని తిప్పేటువంటి వాడు, ఆ మహా సృష్టికర్త పేరు మహోన్నతుడు, ఉన్నతుడు. ఆయన యొక్క నామం అల్లాహ్. హల్ తఅలము లహు సమీయా. నీకు తెలిసినంత వాటికి నీ జ్ఞాన పరిధిలో ఆయన లాంటి పేరు కలిగిన వాడు ఎవరైనా లోకంలో ఉన్నాడా అన్నాడు. అంతటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులను జిన్నాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. వమా ఖల్ఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను జిన్నాతులను సృష్టించింది నన్ను ఆరాధించడానికి అంటున్నాడు ఆ లోకాల స్వామి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగురంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో తనను పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను విస్మరించాడు, తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని వెడనాడాడు. తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలని, సాంప్రదాయాలని, మూఢనమ్మకాలని గురుటిగా పాటించుకుంటూ మా తాతలు చెప్పారు, మా పెద్దోళ్ళు చెప్పారు, మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము అనేటువంటి ఒక ఉదాసీన స్వభావంతో దైవ ధర్మాన్ని, దైవ ప్రవక్త విధానాన్ని విడనాడి అజ్ఞానాంధకార దివిరాలలో కొట్టుమిట్టాడుతూ నరకపైన చేస్తున్నటువంటి తరుణంలో సర్వసృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడు మర్చిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి మానవులనే ప్రవక్తలుగా చేసి భూమండలం మీద ప్రతి భాగం మీదకు ఆయన ప్రవక్తల్ని పంపాడు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా అన్ ఇబ్దుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. మానవులారా, ఈ జీవితం అసలైన జీవితం కాదు, మరణం తర్వాత అసలైన జీవితం ప్రారంభమవుతుంది. ఆ జీవితం కోసం ఇక్కడ శ్రమించండి, ఆ జీవితం కోసం ఇక్కడ పాటుపడండి, ఆ జీవితంలో సాఫల్యం పొందండి అని ప్రవక్తలు ప్రపంచ ప్రజలకు సందేశాన్ని అందించారు. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ప్రవక్తల యొక్క బోధన పెడచెవిన పెట్టాడు. అంధకార చీకటిలో తచ్చాడుతూ నరకపైన చేస్తున్న తరుణంలో మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ మార్గదర్శకత్వం కోసం, మానవాళిని సన్మార్గం మీదకు ఆహ్వానించడం కోసం, చీకట్లలో నుండి వెలుగు తీసి వెలుగు వైపునకు ఆహ్వానించడం కోసం చిట్ట చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌశల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి వారు, స్వర్గంలో అత్యున్నతమైనటువంటి మకామే మహమూదుని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన ఆఖరి ప్రవక్తే. ఆ ప్రవక్త నామం లేకుండా, ఆయన విధానం లేకుండా జిన్నాతులు కూడా స్వర్గానికి అర్హులు కాలేరు. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట లేకుండా, ఆయన బాటను అనుసరించకుండా ప్రపంచంలో ఎవరు కూడా ముక్తిని పొందలేరు. చివరికి మూసా అలైహిస్సలాం వారు వచ్చిన ఆయన అనుచరుడుగా తప్ప మరో మార్గాంతరం లేదు అన్నారు. ఈసా అలైహిస్సలాం వారు ఈ లోకంలోనికి వచ్చిన ఆయన యొక్క ఉమ్మతిగా తప్ప నబీగా రారు అని చెప్పారు. అంతటి మహోన్నతమైన స్థానం ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధానం లేకుండా, ఆయన యొక్క బాటను అనుసరించకుండా స్వర్గానికి మార్గమే లేదు. సోదరులారా, మరి అలా ఎవరైతే తమ ప్రాణాలను, తమ జీవితాలను దైవ మార్గంలో అంకితం చేశారో, త్యాగం చేశారో, అలాంటి దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ యొక్క కారుణ్యానుగ్రహాలతో మనమందరం కూడా ఈ సమావేశంలో హాజరయ్యేటువంటి అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించినందుకు
నేను కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు అల్లాహ్కు తెలియజేస్తున్నాను. సోదరులారా, నిజంగా జీవితం అయితే తాత్కాలికం, క్షణభంగురం, గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎట్లా చచ్చిపోతారో ఏ ఒక్కడికి తెలియదు. వమా తద్రి నఫ్సిన్ మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సిన్ బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు. ఏ భూభాగంలో ఏ మానవుడికి చావు వస్తుందో కూడా ఎవరికి తెలియదు అన్నాడు. అంటే ఎప్పుడో ఒకప్పుడు రాలిపోయేటువంటిదే ఈ జీవితం. ఒకవేళ మరి నీ జీవితంలో ఈ రోజే ఆఖరి రోజైతే, క్యాలెండర్లో మరో డేటు నీ కోసమే లేనట్టయితే నీ పరిస్థితి ఏంటి? సమాధిలో నీ దగ్గర సమాధానాలున్నాయా? నీ యొక్క ఆచరణతో నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్త నీ గురించి సంతోషిస్తాడా? సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. అసలు ఏముంది మన జీవితంలో? జీవితాలను తృఢపాయంగా త్యాగం చేసినటువంటి ఆ మహనీయులు కూడా, సాక్షాత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఏమన్నారో తెలుసా? ఒకవేళ మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు తఆలా భూమండలంలో ఉన్న మానవులందరినీ స్వర్గంలోనికి పంపించి ఒకే ఒక్కడిని నరకంలో వేస్తారు అంటే ఆ ఒక్కడు నేనేనన్న భయం నాకుంది. ఎవరికైతే స్వర్గం యొక్క సర్టిఫికెట్లు లభించాయో వారి యొక్క ఆలోచనలు సోదరులారా. కానీ ఈరోజు మన జీవితంలో ఏముందని, ఈరోజు ఎంతో ధైర్యంగా ఉన్నాము, అంత త్యాగం చేసి కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే మేము జన్నతులో వెళతామా. అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా అన్హు వారు వివాహం అయిపోయింది, రోజులు గడిచిపోయాయి, కానీ భార్య వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తండ్రి అమ్ర్ బిన్ ఆస్ అడుగుతున్నారు, అమ్మ కోడలి ఎలా ఉంది మీ వైవాహిక జీవితం అంటే, ఇన్ని రోజుల్లో కూడా నీ కుమారుడు నా వైపే చూడలేదు మామగారు, ఎలా చెప్పేని? తండ్రికి ఆశ్చర్యం వేస్తుంది, నిజంగా అలానే చేస్తున్నాడా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు తీసుకుని వెళ్తారు. అబ్దుల్లా, ఏంటి నీ గురించి ఇలాంటి ఫిర్యాదు అందింది, నిజమేనా? అవును ప్రవక్త, నా హృదయానికి ఎలాంటి ఒక చింతన పట్టుకుంది, ఒక వేదన పట్టుకుంది. నేను జన్నతులో వెళ్ళాలి. అందుకనే పొగులేమో ఉపవాసం ఉంటున్నాను, రాత్రేమో తహజ్జుద్ నమాజ్ చదువుతున్నాను. నా భార్య వైపు చూసేటువంటి సమయం నాకు చిక్కలేదు. సోదరులారా, స్వర్గానికి అర్హత పొందినటువంటి సహాబాల యొక్క ఆచరణలవి. సమస్తాన్ని త్యాగం చేసినటువంటి ఆ సహాబాల యొక్క ఆచరణలు. సాక్షాత్ ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా అన్హు వారు ఎక్కడైనా సమాధులు కనబడితే కూర్చొని రోధించేవాళ్ళు. ఆ కన్నీళ్లతో తమ గడ్డపు వెంట్రుకలన్నీ తడిచిపోయాయి. సహచరులు అడిగారు, ఉస్మాన్, నిన్ను నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్నతి అని చెప్పారు కదా? అవును. ఒకే సందర్భంలో ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా అన్హు వారి గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. జంగే తబూక్ సందర్భంగా ఉస్మాన్ ఫిల్ జన్నా 7 సార్లు. అలాంటి ఉస్మాన్ రదియల్లాహు తఆలా సమాధులు కనబడితే కూర్చుని రోధించే వాళ్ళు, ఏడ్చేటువంటి వాళ్ళు. ఉస్మాన్ రదియల్లాహు తఆలా ఏమన్నా తెలుసా? నన్ను స్వర్గవాసి అని చెప్పిన మాట వాస్తవమే, కానీ ఆ స్వర్గానికి వెళ్ళాలి అంటే మొదటి మజిలీస్ సమాధి కాబట్టి ఈ సమాధిలో నా గతి ఏమవుతుందేమో అనేటువంటి వేదన. ఆనాటి వారి యొక్క చింతన, వారి యొక్క వేదన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన తర్వాత కూడా అలా ఉండేది. మరి నిజంగా ఈరోజు అలాంటి విశ్వాసము, సదాచరణ మనలో ఉన్నాయా లేదా? ఎవరికి వాళ్ళు ఆలోచించండి. సోదరులు, నిజంగా మంచి నడవడిక గురించి చెప్తాను ఈరోజు. ఉత్తమ నడవడిక అంటే మంచివాడను, మంచివాడువా కాదా ఇది గ్రహించు. నీ మంచితనం ఎలా ఉండాలో తెలుసా? ఆ రోజు యూసుఫ్ అలైహిస్సలాం వారిని జైల్లో పడివేశారు. ఆయనతో పాటు దొంగలున్నారు. కానీ ఒక మంచివాడు ఎలా కనిపిస్తాడో తెలుసా? ఇన్నా నరాక మినల్ ముహ్సినీన్. కరుడు కట్టినటువంటి గజ దొంగలు అయి ఉండి కూడా వాళ్ళు ఆయన చూడగానే ఏమన్నారో తెలుసా? ఇన్నా నరాక మినల్ ముహ్సినీన్. అయ్యా, నిన్ను చూస్తుంటే మంచివాడిలాగా ఉన్నావు. ఈరోజు నిన్ను మంచివాడనేవాడు ఎవరైనా సమాజంలో ఉన్నాడా? ఈరోజు నీ అన్నదమ్ములు కూడా నిన్ను మంచివాడు అంటలేదు. ఏ మంచివాడు ఆయన? పోని కట్టుకున్న నీ భార్యనే కనీసం ఆయన మంచివాడు అని చెప్పే స్థితిలో నువ్వు ఉన్నావా?
గుండుంటే నీవు లాక్ తీసేసి ఫోన్ ఇవ్వో భయం, ఎందుకంటే నీకు తెలుసు నీ చరిత్ర మొత్తం అందులోనే ఉంది. నిజం. నీ అన్నదమ్ములు కూడా నేను మంచివాడు అనకపోతే అల్లా సుబ్హానహు తఆలా నేను ఎట్ట మంచివాడు అంటాడు? నువ్వు పొడుగు లాల్ చేసుకో, లేకపోతే తెల్ల టోపీ పెట్టుకో, ఎర్ర టోపీ పెట్టుకో, పచ్చ టోపీ పెట్టుకో, మంచి నడవడిక. చూడండి, అల్లా సుబ్హానహు తఆలాకు మంచివాడంటే ఇష్టం. అకీదా అందరితో ఒకటేనండి, కలిమా అందరితో ఒకటే. సూరతుల్ కహఫ్ లో చాలా చక్కని మాట చెప్పాడు. ఇందాకేమో సూరతుల్ యూసుఫ్ లో మాట 12వ అధ్యాయం 36వ వాక్యంలో అల్లా సుబ్హానహు తఆలా మాట చెప్తున్నారు. గజ దొంగలు ఆయన్ని చూసి ఇన్నా నరాకా మినల్ ముహ్సినీన్, నిన్ను చూస్తుంటే మంచివాడిలాగున్నావయ్యా. అంటే నీ నమాజు నిన్ను మంచివాడిగా చేయాలి, నీ ఉపవాసం నిన్ను మంచివాడిగా చేయాలి, నీ యొక్క కలిమా నిన్ను మంచివాడిగా చేయాలి. నువ్వు మంచివాడివే కాకపోతే వీటన్నిటి వల్ల ప్రయోజనం ఏంటి? మూసా అలైహిస్సలాం జ్ఞానం నేర్చుకోవడానికి వెళ్ళారు ఖిదర్ అలైహిస్సలాం వారి దగ్గర. ఆయన అప్పటికి చెప్పాడు, బాబు నువ్వు నాతో పాటు ఉండలేనైనా, వెళ్ళిపో చట్టి పుట్ట సర్దుకొని అని చెప్పేసి. లేదులేనండి ఉంటాను, జ్ఞానం నేర్చుకుంటాను. అంత పెద్ద ప్రవక్త అయ్యుండి మూసా అలైహిస్సలాం కలీముల్లా, అల్లాతో మాట్లాడేటువంటి స్థానం కలిగినటువంటి ప్రవక్త అయ్యుండి నేను నేర్చుకుంటాను. ఎప్పుడన్నా గురువు గారి దగ్గర కూర్చొని, సరే ఇన్ని సంవత్సరాలు బట్టి నమాజ్ చదువుతున్నాను గురువు గారు, నాకు అత్తయ్యాతు యొక్క అర్థం రాదు, ఎప్పుడన్నా మీ మసీదులో పేష్వాన్ దగ్గర కూర్చొని నేర్చుకున్నావా? క్యా సమస్తేకి బయటైతే వస్తగ్ఫిరుల్లా. ఒక్క అక్షరం నేర్చుకున్నటువంటి పాపాన పోలేదు, ఒక్క సూర. చిన్నప్పుడు ఎప్పుడో మసీదుల్లో పంపిస్తే హజరత్ గారి దగ్గర నేర్చుకున్నావే, ఆ 10 సూరాలతోనే పాడెక్కుతావు కానీ ఒక్క సూర నేర్చుకుందామని లేదు. అవునా కాదా? పోయిన సంవత్సరం రంజాన్లో ఈ సూరా నేర్చుకున్నాను, దీని అర్థం నేర్చుకున్నాను, ఈ రంజాన్లో ఇది నేర్చుకుంటాను, ఏదైనా ఉందా? మరి అంత పెద్ద ప్రవక్త అయ్యుండి ఎందుకు వెళ్ళాడు? జ్ఞానం మనిషిని మంచివాడిగా మలుస్తుంది. సరే రండి ఇంకొంచెం ముందుకు వెళదాం. ఆయన చెప్పాడు ఉండలేమన్నాడు. లేదండి ఉంటాను, నేర్చుకుంటాను అన్నాడు. 3 సంఘటనలు జరిగినాయి తెలుసు కదా. పడవకు బెజ్జం పెట్టాడు, పిల్లవాడిని హతమార్చాడు, 3వది గాడు కట్టాడు. ఎందుకంటే టాపిక్ వైజ్ లాస్ట్ మాట తీసుకుందాం మనం. అప్పటికి చెప్పాడు, ఈయన ఉండలేక మాట మిగిలిసాడు. గోడ కట్టారు కదా, గోడకి డబ్బులు తీసుకోండి అన్నాడు. అంతే, ప్రతిఫలం ఇవ్వండి. ఎందుకంటే ఆ ఊళ్ళో వాళ్ళు వాళ్ళకి భోజనం పెట్టలా. బాటసారులకు జకాత్ ఇవ్వమని చెప్పిన ధర్మం అల్హమ్దులిల్లా. నీ రక్త సంబంధికులు కాదు, నీ చుట్టాలు కాదు, బంధువులు కాదు, ఎవరో వెళ్ళేటువంటి బాటసారులు కూడా న్యాయం చెయ్యమని చెప్పిన ధర్మం అల్హమ్దులిల్లా. ఇస్లాం మతం కాదు, ఇది జీవన విధానం. సరే వాళ్ళు ఎటు బాటసారులకు తినిపించలేదు అని చెప్పేసి మూసా అలైహిస్సలాం వారు అన్నారు, ఎటు మీరు ప్రతిఫలం తీసుకోండి అన్నాడు. సమాధానం చెప్పి 3 చెప్తూ దీనికి ఒక మాట చెప్తాడండి. సూరతుల్ కహఫ్లో 18వ అధ్యాయం 82వ వాక్యంలో చెప్తాడు, వఅమ్మల్ జిదారు ఫకాన లిగులామైని యతీమైని ఫిల్ మదీనతి వకాన తహతహు కన్జుల్ లహుమా వకాన అబూహుమా సాలిహా వకాన అబూహుమా సాలిహా. ఈ గోడ ఈ పట్టణంలో నివసించేటువంటి 2 అనాథ బాలురది. ఆ గోడ కింద ఒక నిధి ఉంది. ఆ నిధి ఆ పసిపిల్లలకు చేరాలి, ఎందుకంటే వాళ్ళ తండ్రి మంచివాడు. వకాన అబూహుమా సాలిహా, సత్పురుషుడు, పుణ్యాత్ముడు, నీతిమంతుడు, మాటలు తప్పేవాడు కాదు, అబద్ధాలు చెప్పిన వాడు కాదు, ఎలా పడితే హరాంని కూడబెట్టిన వాడు కాదు, ప్రజల సొమ్మును కాజేసేవాడు కాదు, నీతిమంతుడు. అతడు చచ్చిపోయినప్పటికీ అల్లా సుబ్హానహు తఆలా యొక్క నిర్ణయం, ఆ తండ్రి మంచివాడు కాబట్టి ఆ తండ్రి నిధి ఆ బిడ్డలకు చేరాలి. అది అల్లా సుబ్హానహు తఆలా మెచ్చే మంచితనం. మన దగ్గరే ఉంది ఈరోజు. ఏ రోజైనా మనం ఆలోచిస్తున్నామా మంచి? అసలు మంచి ఏంటి? ఖురాన్ హదీస్ వెలుగులోనే మనం ఆలోచన చేద్దాం. అందుకని ఆ మంచితనం నీలో రావాలంటే వలా తఖ్ఫు మా లైస లక బిహి ఇల్మ్ ఇన్న సమఅ వల్ బసర వల్ ఫుఆద కుల్లు ఉలైక కాన అన్హు మస్ఊలా. నీకు అనవసరమైన విషయాల వెంట నువ్వు పడకు అన్నాడు. ఏ విషయాలైతే నీకు అవసరం లేదో, వలా తఖ్ఫు మా లైస లక బిహి ఇల్మ్, ఏ విషయాలైతే నీకు అవసరం లేదో ఆ విషయాల వెంట ఎందుకు పడుతున్నాను? రాజకీయాలు నీవే, సినిమాలు నీవే, పనికి మాని ముచ్చట్లన్నీ నీవే,
ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వారి గురించి అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్, ఏ విషయాలైతే నీకు ఆఖిరతికి పనికిరావో, ఏ విషయాలైతే నీ ఈమాన్ పెంచదో ఆ విషయాల గురించి ఎందుకు నువ్వు పాటు చూసుకుంటున్నావు ఆఖిరతిని? ఇన్న సమఅ వల్ బసర వల్ ఫుఆద, నీ చెవి గురించి, నీ కంటి గురించి, నీ హృదయం గురించి లెక్క అడగబడుతుంది. ఏమేం మాట్లాడుతున్నావా నీ నోటితో, ఏమేం చూస్తున్నావా నేను నీ కంటితో, ఎలాంటి కుట్రలు పన్నుతున్నావు? సోదరులారా ఆలోచించండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయ దినం రోజున అన్నిటికంటే నీ యొక్క తరాజులో బరువైనది, ప్రళయ దినం రోజున నీ తరాజులో ఆమల్నామాలో బరువైనది నీ క్యారెక్టర్, నీ నడవడిక. నీ నమాజ్ బరువైంది, నీ ఉపవాసం బరువైంది, నీ డ్రెస్ బరువైంది, నీ టోపీ చెప్పలేదు. మరి ఈరోజు నీ క్యారెక్టర్ ఎలా ఉంది, నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, నీ యొక్క మాట తీరు ఎలా ఉంది? సోదరులారా జ్ఞానంతో ఆలోచించండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఉత్తమ నడవడికతోనే అల్లాహ్ను సందర్శించగలరు. ఒక మంచి నడవడిక. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు అల్లాహ్ను దర్శించాలి అనుకుంటే, మీరు అల్లాహ్ని చూడాలి అంటే, సహీహ్ బుఖారీ ముస్లిం ముత్తఫిఖూన్ అలైహి, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మొదటి యొక్క నడవడిక నీ నాలుకను అదుపులో పెట్టుకో, నాలుకను అదుపులో పెట్టుకో. ఏది మాట్లాడటం, ఎక్కడ పడితే అలా మాట్లాడటం, చాడీలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, క్యారెక్టర్లను క్రియేట్ చేయటం, ఉన్నది లేనట్టు మాట్లాడటం, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయటం. సోదరులారా ఈరోజు జరగటం లేదా? అది ఇక్కడ ఉంటావు, ఎక్కడో ఉండాలని చెప్తావు, ఇవ్వవు అని చెప్పి నీకు తెలుసు, కానీ ఇస్తాను అంటావు. ఎలా నమ్ముతారు సార్ సమాజంలో? నాలుకను అదుపులో పెట్టుకో, నాలుకను కంట్రోల్లో పెట్టుకో. ఎందుకంటే ఈ నాలుక ద్వారా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక్కొక్క మాటతో, ఒక్కోసారి ఒక్క మాటతోనే మనిషి నరకానికి వెళ్ళిపోతాడు. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఒకసారి, బహుశా సఫియా రదియల్లాహు తఆలా అన్హా వారి గురించి కావచ్చు, పొట్టిగా ఉంది, ఎత్తు తక్కువగా ఉంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారో తెలుసా? ఆయిషా, ఒకవేళ ఆ మాటని సముద్రంలో కలిపితే సముద్రం మొత్తం కూడా మలినమైపోతుంది. మరి చిన్న మాటే కదా. కాబట్టి నాలుకను అదుపులో పెట్టుకో. ఒకవేళ నీ దగ్గర, రెండో ఆచరణ, ఒకవేళ నీ దగ్గర తీరిక సమయం ఉంటే ఇంట్లో భార్య బిడ్డలతో గడుపు. కట్టుకొని వచ్చింది, ఎక్కడి నుంచో నమ్ముకొని వచ్చింది, జన్మని నువ్వు పుట్టినటువంటి కన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళతో ఎప్పుడైనా సమయం కేటాయిస్తున్నామా? ఖాళీ దొరికితే ఎక్కడికో వెళ్ళిపోతాం, ఎవరితోనో ఫోన్లు మాట్లాడుకుంటాం. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది అనుకోండి ఫోన్, బహుశా ఒకవేళ లేడీస్ వాయిస్ అనుకోండి, ఎంత మర్యాదగా, ఎంత మృదువుగా, ఎంత చాకచక్యంగా. ఎప్పుడన్నా కట్టుకున్న భార్యతో మాట్లాడావా? ఒకవేళ నీ దగ్గర తీరిక సమయం ఉంటే నీ భార్య బిడ్డలతో ఇంట్లో గడుపు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఇంట్లో ప్రశాంతత ఉంది. సూరతు నాల్ లో చెప్తాడు, రాత్రిలో ప్రశాంతత ఉంది. సూరతు రూమ్ లో చెప్తాడు, నీ భార్యలో ప్రశాంతత ఉంది. సలఫ్ విద్వాంసులు అంటున్నారు, భార్య దగ్గర, నీ ఇంట్లో, నీ భార్యలో రాత్రిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుకూన్, ప్రశాంతతను పెట్టాడు. కానీ నువ్వు ఏ సినిమా థియేటర్ కోసం కొంచెం రిలాక్స్ అయిద్దామని చెప్పేసి సినిమాకి వెళ్ళి అక్కడే చచ్చిపోయారు చాలా మంది. కాబట్టి తీరిక సమయం ఉంటే భార్య బిడ్డలతో ఇంట్లో గడుపు. తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మూడో ఆచరణ, నీతో జరిగినటువంటి పాపాల మీద పశ్చాత్తాపడి ఏడువు, రోదించు. అల్లా, ఈ పాపం జరిగింది, ఈ పొరపాటు చేశాను, నాతో ఇలాంటి పాపాలు, కార్యాలు జరిగాయి, నా దోషాలు, నా లోపాలు. ప్రవక్తలు ఏడ్చారయ్యా. ఎప్పుడన్నా నీ పాపం గురించి నువ్వు అల్లా ముందు రోధించి ఏడ్చావా? తౌబా చేసుకున్నావా? సోదరులారా, ఇవి ఉత్తమ నడవడికలు. నమాజ్ అందరూ వస్తున్నారు, చదువుతున్నారు, పోతున్నారు. క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని లుక్మాన్ అలైహిస్సలాం 4 విషయాలు ప్రబోధించారు ఉత్తమ నడవడిక కోసం. ఆ ఉత్తమ నడవడిక నీకు ఎలా ప్రాప్తిస్తుంది అంటే, ఎప్పుడైతే నువ్వు నమాజులో నుంచున్నావో నీ మనస్సుని అదుపులో పెట్టుకో.
నమాజులో నీవు నీ యొక్క మనసుని కంట్రోల్ చేసుకో. కానీ ఈరోజు నమాజులే ప్రశాంతంగా చదవడం లేదు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇంటి వద్ద నుంచి వజూ చేసుకున్నటువంటి అలవాటునే మర్చిపోయారు. కాలినడకతో వచ్చేటువంటి విషయాన్ని మర్చిపోయారు. అందువల్లే నమాజులో కూడా ప్రశాంతత లేదు. నమాజులో నుంచున్న కానించి ప్రపంచం మొత్తం తిరిగి వస్తాడు. వాడికి ఫోన్ చేయాలి, వీడిస్తానన్నాడు, వాడొస్తానన్నాడు. ఒక్కొక్క ఆయనేమో గోడ మీద ఎన్ని గీతలు ఉండే, మన గడియారంలో ముళ్ళు ఎక్కడ తిరుగుతుంది. ఆ నమాజులోనే ప్రశాంతత లేదు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆ నమాజుని కూడా ప్రశాంతంగా లేకుండా నమాజు దొంగలు ఉన్నారు, నమాజును దొంగిలిస్తున్నారు. అల్లదీన హుం ఫీ సలాతిహిమ్ ఖాషిఊన్. నీ నమాజులో వినమ్రత, విధేయత, భక్తి, గౌరవం, శ్రద్ధ ఎప్పుడైనా ఉన్నాయి? నమాజులో ఏ ఒక్క రోజైనా ఏడ్చి నమాజ్ చదివావా? ఈరోజు మన జీవితంలో మన నమాజులోనే ప్రశాంతత లేకపోతే జీవితంలో ఎలా ప్రశాంతత వస్తుంది? నమాజులోనే నా కంటి చలం ఉంది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. అలాంటి నమాజునే మనం ఊరకనే తీసేస్తూ ఉన్నాము. టక్క 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 చదివేసి పంపిస్తున్నాం. అందుకని నమాజులో నుంచి ఉన్నప్పుడు నీ యొక్క మనసుని కంట్రోల్ చేయి. ఎప్పుడైతే మనస్సు కంట్రోల్ ఉంటుందో అల్హమ్దులిల్లాహ్, అందులోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కుబూలియత్ ఉంటుంది. రెండోది చెప్పారు లుక్మాన్ అలైహిస్సలాం, మంచి నడవడిక ఏమిటంటే, ఒకవేళ నువ్వు నలుగురిలో ఉంటే నీ నాలుగు నలుపులో పెట్టుకో. నలుగురిలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతాడండి, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎలాంటి మాటలు, ఎలాంటి దూషణలు. తల్లిదండ్రులను కూడా బండ బూతులు తిట్టేటువంటి వారు సమాజంలో ఉన్నారు. నలుగురిలో ఉన్నప్పుడు నాలుగు అదుపులో పెట్టుకో, మాట్లాడితే గొప్పడు అయిపోవు. అరే మసీదులో కూడా గొడవలు చేసుకునే వాళ్ళు ఉన్నారండి సమాజంలో. మసీదులో కూడా పెద్దగా మాట్లాడేటువంటి వాళ్ళు, గొంతు చించుకొని నడిచే వాళ్ళు ఉన్నారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు కాలంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వచ్చేసి ఖురాన్ పెద్దగా చదువుతున్నారు. ఖురానే చదువుతుంది. పట్టణం ముగిసిన తర్వాత ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు అడిగారు, అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు మదీనా వాసులా లేదు ఇతర ప్రాంతం నుంచి వచ్చారంటే మేము తాయిఫ్ వాసులం అన్నారు. ఒకవేళ మీరు కనుక మదీనా వాసులైతే మిమ్మల్ని కొరడాతో శిక్షించి ఉండేవాడిని. ఇది మసీద్, మసీదులో మీరు ఈ విధంగా అంత పెద్దగా అంటే వేరే వాళ్ళు నమాజులు చదువుతూ ఉండొచ్చు, దువా చేసుకుంటూ ఉండొచ్చు, జిక్ర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఖురాన్ పెద్దగా చదవటాన్ని వారించబడ్డారంటే నువ్వేం మాట్లాడుతున్నావు మసీదులో? ఒకడు ఏమంటాడు తెలుసా, భయ్ ఏ మసీద్ హమారా తుమే బాహర్ చలే జాओ అస్తగ్ఫిరుల్లాహ్. ఇదే రసూల్ వారి పద్ధతి. కొట్టుకొని అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్ ఎలా ఉంటుంది? అదే క్యారెక్టర్ ప్రపంచానికి ఈ రోజు మనం చూపించేది. దాని తర్వాత లుక్మాన్ అలైహిస్సలాం వారు అంటున్నారు, ఒకవేళ నువ్వు పరుల ఇంటికి వెళితే నీ కంటిని అదుపులో పెట్టుకో, కంటిని చెడు నుంచి కాపాడుకో. ఒక్కొక్కడు మహానుభావుడు, భయ్ ముజే పర్దా నహీ క్యా భీ నహీ డైరెక్ట్ చల్ జాతే కదా అస్తగ్ఫిరుల్లాహ్. అక్కడ ఉంటుంది మొత్తం లెక్క. ఒకవేళ ఎక్కడైనా వెళ్తే ముందు సలాం చెప్పి వెళ్ళండి, అనుమతి తీసుకుని వెళ్ళండి, అనుమతి లభించిన తర్వాత వెళ్ళండి. ఎలా చూస్తావు? నీ ఇంట్లో నీ భార్యనో, నీ తల్లినో, నీ కూతురునో, నీ చెల్లినో చూడటానికి నువ్వు ఇష్టపడతావా పరదా లేకుండా? ఆయిషా రదియల్లాహు తఆలా నాతో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో ఉన్నారు, ఇంట్లో ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి ఆ తలుపు రంధ్రం నుంచి తొంగి చూస్తూ ఉన్నాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు తెలుసా? తాగిన ఒక నీటి బిందువు కూడా లెక్క చెప్పాలి, నోటి నుంచి వెలువడే ప్రతి మాట గురించి లెక్క చెప్పాలి, ప్రతి విషయం లెక్క చెప్పాలి. కానీ అదే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒకవేళ ఇప్పుడు నా దగ్గర ఏదైనా బాణం ఉండి ఆ బాణంతో ఈ తలుపు సందులోంచి, ఆ రంధ్రం నుంచి అతని కన్నును పొడిచి వేసినా, ఆ కన్ను కారిపోయినా ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని గురించి లెక్క అడగడు. మరి ఈరోజు నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావు? ఫిజికల్ గా చూడట్లేదు, నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావు? అందుకని ఈరోజు గుర్తుండట్లేదండి, నాకు గుర్తుండట్లేదండి. హసన్ బస్రీ రహమతుల్లాహి అలైహి వారు అంటున్నారు, ఏ కన్నైతే చెడు చూస్తుందో ఆ మెదడుకి జ్ఞాపక శక్తి ఉండదు. నువ్వు చూసేది మొత్తం చెడు, నీకెందుకు సూరాలు గుర్తుంటాయి? నీకెందుకు ఏ విషయమైనా ఎందుకు గుర్తుంటుంది? చెడు చూసే కన్నుకి, చెడు చూసే కన్ను ఏ కన్నైతే చెడు చూస్తుందో ఆ మెదడుకి జ్ఞాపక శక్తి ఉండదు. నువ్వు చూసే ప్రతి దాని గురించి అల్లాహ్ సన్నిధిలో లెక్క ఇవ్వాల్సిందే. దాని తర్వాత లుక్మాన్ అలైహిస్సలాం వారు అంటున్నారు, రెండు విషయాలు ఎప్పటికీ మర్చిపోకు, రెండు విషయాలు ఎప్పటికీ మర్చిపోకు, రెండు విషయాలు ఎప్పుడు మర్చిపో.
గుర్తుంచుకోవలసినటువంటి ఆ రెండు విషయాలు, మర్చిపోకుండా ఉండాల్సిన విషయాలు. నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను సృష్టించినటువంటి అల్లా నన్ను చూస్తున్నాడు అన్న విషయం గుర్తుంచుకో. నువ్వు జమాతులో ఉన్నా, నలుగురిలో ఉన్నా, బజార్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భమైనా నన్ను పుట్టించినటువంటి నా సృష్టికర్త నన్ను చూస్తున్నాడు గుర్తుంచుకో. త్రుటిలో నా ప్రాణాలు తీసేటువంటి మృత్యువు, మరణము కూడా నాకున్నది. నేను చచ్చిపోతాను అన్న సంగతి గుర్తుంచుకో. ఎప్పుడైనా గుర్తొచ్చిందా? గుర్తుంటే ఎందుకున్నావు నమాజ్కి, మసీద్కి? గుర్తుంటే ఎందుకున్నావు ఉపవాసాలు? ఎప్పుడో చచ్చిపోతానులే అనుకుంటున్నాను. అలా అనుకున్న వాళ్ళు ఎందరో మట్టిలో మట్టి అయిపోయారు. రాజ్యాలను ఏలిన రాజులు, సామ్రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు ఎందరో మట్టిలో మట్టి అయిపోయారు. కాలగర్భంలో కలిసిపోయారు, కాటి మట్టిలో కుళ్ళిపోయారు. మరణము ప్రతి ఒక్కరికి సిద్ధంగా ఉన్నది. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడాల్సిందే. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, పెద్ద పెద్ద కోటలను కట్టుకోవచ్చు, నీ దగ్గర అంగు ఆర్భాటాలు ఉండొచ్చు, రాజకీయ పలుకుబడులు ఉండొచ్చు. మరణం నుండి ఎవడు కూడా ఈ లోకంలో నిన్ను తప్పించలేడు. అయినమా తకూను యుద్రికుకుముల్ మౌత్ వలౌ కుంతుం ఫీ బురూజిన్ ముషయ్యదా. నువ్వు ఎంత దృఢమైనటువంటి రాజకోట బురుజుల్లో దాక్కున్నా మృత్యు వస్తుంది, కబళిస్తుంది. ఎంత ఏడ్చినా తిరిగి మరలా ఈ లోకంలోనికి నువ్వు రావు. కాబట్టి మరణానికి భయపడమని చెప్పలా, మరణాన్ని గుర్తుంచుకో. అందుకనే కదా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధుల్ని, కబర్స్థాన్ని సందర్శించమన్నారు. ఎందుకు? నువ్వు కట్టుకున్న ఇంట్లో కాదు నువ్వు ఉండాల్సింది ప్రళయం దాకా. పెట్టబోయేటువంటి ఆ మట్టిలో, ఆ కబర్స్థాన్లో నువ్వు పనుకుంటావు. వెళ్ళి చూసిరా. ఒకవేళ గర్వం తలకెక్కితే ఒకసారి పోయిరా. నీకంటే కోటీశ్వరులు పనుకున్నారు అక్కడ, నీకంటే పెద్ద పెద్ద హోదాలలో ఉన్నోళ్ళు పనుకున్నారు అక్కడ. ప్రవక్తలు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడినటువంటి సహాబాలు అందరూ కూడా మట్టిలోనే పడుకున్నారు. మనం ఎంత అండి? మిన్హా ఖలక్నాకుం వఫీహా నుయిదుకుం వమిన్హా నుఖ్రిజుకుం తారతన్ ఉఖ్రా. నువ్వు మట్టిలోంచి వచ్చావు, తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోతావు. గుర్తుంచుకో మరణాన్ని. మరి మర్చిపోయే విషయాలేంటి? ఎవరికైనా నువ్వు చేసినటువంటి మేలుని మర్చిపో. ఎవరికైనా నువ్వు మేలు చేస్తుంటే, ఎవరికైనా నువ్వు సహకారం చేసి ఉంటే, ఎవరి మీద నువ్వు ihsan చేస్తుంటే, సహాయం చేస్తుంటే మరచిపో. ఎప్పుడు చూసినా నేనే చేశాను, నేను లేకపోతే నువ్వు ఎక్కడుండేవాడుమో. ఏంటి నువ్వు చేసింది? నీ కోసం చేసుకున్నావు, నీ ఆకృతి కోసం చేసుకున్నావు, నీ పుణ్యం కోసం నువ్వు చేసుకున్నావు. దాని ఎందుకు పత్తుబద్దాకులు దెప్పిపడవటం? చేసిన మేలుని మరిచిపో. ఒకరు నీకు చేసినటువంటి కీడును కూడా మర్చిపో. ఒకరు నీకు చేసినటువంటి కీడును కూడా మర్చిపో. నిన్ను నలుగురిలో అగౌరవం పాలు చేశాడు, నీ మీద అనేక రకాలుగా దుష్ప్రచారం చేశాడు, నీ హక్కును కాల రాశాడు, అందరిలో పరాభం పాలు చేశాడు. విడిచిపెట్టు, మర్చిపో. వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. కానీ గౌరవం ఆ పై వాడి చేతిలో ఉంది. లోకం మొత్తం కలిపిన ఎవరిని అగౌరవం పాలు చేయలేరు. వతుఇస్సు మన్ తషావు వతుజిల్లు మన్ తషావు బియదికల్ ఖైర్. శుభాలను ప్రసాదించేవాడు, గౌరవాన్ని ఇచ్చేవాడు, పరాభం చేసేవాడు పైవాడు. లోకం మొత్తం కలిసి నిన్ను అవమానం చేసినా కానీ అవమానం పాలు కావు. సోదరులను ఆలోచించండి. ఉత్తమమైనటువంటి నడవడిక. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ముగ్గురు వ్యక్తుల గురించి స్వర్గ వార్తలు, మహోన్నతమైనటువంటి స్థానాలు. ముగ్గురు వ్యక్తుల గురించి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్వర్గంలో మహోన్నతమైనటువంటి అంతస్తులు వారికి ప్రసాదించబడతాయి. ఎవరు ప్రవక్త? ముగ్గురు వ్యక్తులు అని చెప్పేసి సహాబా రదియల్లాహు తఆలా అన్హు వాళ్ళు అడిగినప్పుడు, మొదటి వ్యక్తి ఎవడైతే తన వైపు హక్కుండి కూడా, ఎవరైతే తన వైపు సత్యం ఉండి కూడా గొడవకు దిగలేదో. తప్పు జరిగింది, ఎదుటివాడే నోరు జారాడు, చేయి వెత్తాడు, నలుగురిలో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు, తప్పు వాడిది క్లియర్ కట్. కానీ సత్యం నీ వైపు ఉండి కూడా గొడవ పెట్టకుండా నువ్వు ఎప్పుడైతే నువ్వు మన్నించావో, ఎవరైతే సత్యం వైపు ఉండి కూడా గొడవను పెట్టుకోలేదో అలాంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహోన్నతమైనటువంటి స్థానం స్వర్గంలో ప్రసాదిస్తాడు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, రెండో వ్యక్తి గురించి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, ఏ వ్యక్తి అయితే
దానికి ముందనుకుంటే ఏంటంటే, ఎవడైతే అల్లర్లు పెట్టుకుంటాడో, గొడవలు పెట్టుకుంటాడో, ఎప్పుడు చూసినా పంచాయతీలు, ఎప్పుడు చూసినా కేసులు, ఎప్పుడు చూసినా అనేక రకాల రాద్ధాంతం, అల్లా తాలాకి వాడంటే ఇష్టమే లేదు. నీ కలిమ నీకు అదే కదా నేర్పించింది. క్షమాపణ ఏది నీలో? ఎక్కడ నీవు మన్నిస్తున్నావు? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, రెండో వ్యక్తి ఎవరు అంటే, నవ్వులాటకు కూడా అబద్ధం ఆడని వ్యక్తి, జోక్కు కూడా అబద్ధం చెప్పడు. నవాబు గారు చాలా మంచోడండి. ఇదివరకు ఎలా పడితే అలా ఉండేవాడు, ఇప్పుడు టోపీ పెట్టుకుని గడ్డం పెంచాడు, ఆ మసీదుకు పోతున్నాడు. ఆ మసీదుకు పోయిన కాడి నుంచి ఎన్ని అబద్ధాలు ఆడేవాడు ఇదివరకు, ఇప్పుడు మారిపోయాడండి. అసలు కనీసం నవ్వులాటకు కూడా అబద్ధం ఆడలేదు. ఇది ఉత్తమ నడవడిక. ఎన్ని అబద్ధాలు చూస్తాం, లేచిన కాడి నుంచి లేకటంతోనే అబద్ధం. మంచం మీద పనుకుంటా, బ్రష్ కూడా చేయలేదు, బయట వచ్చేస్తున్నాను, సైడ్ ఆఫ్ మాట్లాడుతున్నాను. ఇది మన బ్రతుకు. ఇష్టపడతాడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? నవ్వులాటకు కూడా అబద్ధం ఆడిన వ్యక్తికి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, స్వర్గంలో మధ్యలో, స్వర్గం మధ్య అంతస్తుల్లో అందరూ కూడా చూసే విధంగా ఆ మధ్య స్థానంలో అతడికి స్థానం ప్రసాదించబడుతుంది. జోక్కు కూడా అబద్ధం చెప్పనోడు. ఈరోజు మనకు అబద్ధం అంటే వెనతో పెట్టిన విద్య. ఏమందలే, ఏమనుకుంటాడులే, ఇస్తాను ఎక్కడతా. తర్వాత ఏంటాడు తెలుసా, ఏం చేస్తావు, నీ దిక్కుండ కూడా చెప్పుకోపో అంటాడు. అబద్ధం ఆడి కూడా చూస్తాడు. పై దిక్కు నుంచి వచ్చింది అనుకోండి, కలాస్. సరే, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాని తర్వాత మూడో వ్యక్తి గురించి చెప్పారు. ఆ ఉత్తమమైనటువంటి నడవడిక. ఏ వ్యక్తి అయితే, ఇవన్నీ ఉత్తమమైన నడవడికలే, కానీ ఒక విషయంలో, ఒక క్యారెక్టర్లో కాకుండా జీవితం మొత్తంలో ఉత్తమంగా ఉంటాడో, జీవితం మొత్తంలో ఉత్తమంగా ఉంటాడో, తల్లిదండ్రుల్ని గౌరవిస్తాడో, పెద్దలకి మర్యాద ఇస్తాడో, చిన్నల్ని ప్రేమిస్తాడో, ఇరుగు పొరుగుతో మంచిగా ఉంటాడో, ఆడిన మాట మీద నిలబడతాడో, హరాంకి దూరంగా ఉంటాడో, పాపాల జోలికి పోడో, జీవితం మొత్తం అయిపోయింది. ఎందుకు అయిపోయింది? గత జీవితంలో చేసావు, అక్కడికి పోయావు, ఇక్కడ పోయావు, అది చేసావు, ఇది చేసావు. ఏక్ బార్ కల్మా పడ్నే కే బాద్ నమాజ్ షురూ చేసావు, అల్హమ్దులిల్లా, నమాజ్కి స్టార్ట్ అయిపోయావు. నీలో ఉత్తమ నడవడిక ఉంటే నీలో మార్పు వచ్చింది. ఎందుకంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి జమానాలో ఒక జనాజా పోతూ ఉంది. అందరూ అంటున్నారు, మంచోడండి, అబ్బాయి మంచోడండి, అతను మంచోడండి, చాలా మంచోడండి, చాలా మంచి పనులు చేశాడండి. అందరి నోట మంచోడు మంచోడు మంచోడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆ వ్యక్తికి జన్నత్ వాజిబ్. మరికొంత సమయానికి, మరికొంత కాలం తర్వాత మరో జనాజా వెళుతూ ఉంది. ప్రజలందరూ, వామ్మో డూప్లికేట్ అండి వాడు, వామ్మో వాడు తగులోడండి, వామ్మో వాడు తాగుపోతాడండి, వామ్మో వాడు తిరిగిపోతాడండి, ఎప్పుడు గొడవలు పెట్టుకుంటాడండి, అబద్ధాలు చెబుతాడండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆ వ్యక్తి మీద జహన్నం వాజిబ్. ఆలోచించండి. మరి ఉత్తమ నడవడిక ఎక్కడుంది మనలో? ఎప్పుడన్నా మనం ఆలోచించామా? సోదరులారా, ఉత్తమ నడవడిక, ఉత్తమ నడవడిక ఉంటే అల్లాహ్ ప్రేమిస్తాడు, ఆయన ప్రవక్త ప్రేమిస్తాడు. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు రివాయత్ చేస్తున్నారు, బుఖారీ షరీఫ్ లో వస్తున్నటువంటి హదీస్. బహ్రైన్ నుంచి ఒక సమూహం వచ్చింది నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు అప్పుడప్పుడు కొంత సమూహాలు వస్తూ ఉంటాయి. అలానే వాళ్ళు బహ్రైన్ నుంచి వచ్చారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర జ్ఞానం నేర్చుకుందాము అని. అప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ సమయం అవుతుంటే వజూ చేస్తూ ఉంటారు. ఆ పవిత్రమూర్తి చేసినటువంటి వజూ చేతి నుంచి, మోచేతి నుంచి నీళ్లు కారుతూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే గ్లాసులో పట్టేసి ఆ నీటిని తాగేశారు. సహాబాలు కూడా ఆశ్చర్యపోయారు, ఎక్కడో దూరం నుంచి వచ్చారు కదా బహ్రైన్ నుంచి. అప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, ఏంటయ్యా మీరు ఈ నీళ్లు తాగుతున్నారు అంటే, వాళ్ళు అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరంటే ప్రేమ, మీరంటే ప్రాణం, మీరంటే అభిమానం, అందుకని మీ పవిత్ర దేహాన్ని తాగినటువంటి ఆ నీరుని మేము తాగాము, అందుకని మీ ప్రేమ, మీ మీద ఉన్నటువంటి ప్రేమ అలా చేసింది అన్నారు. దానికి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నా తెలుసా? మీకు నా మీద ప్రేమ ఉంది కాబట్టి మీరు నేను చేసినటువంటి ఆ వజూ నీటిని మీరు త్రాగారు, కానీ నిజంగా మీకు అల్లా మరియు ఆయన యొక్క ప్రవక్త ప్రేమ మీకు దక్కాలి, అల్లా మరియు ఆయన ప్రవక్త మిమ్మల్ని ప్రేమించాలి అంటే, మీకు ప్రేమ ఉంది కాబట్టి మీరు ప్రేమించారు కాబట్టి త్రాగారు, కానీ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మిమ్మల్ని ప్రేమించాలి అంటే సిదుకున్నది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎప్పుడు నిజం చెప్పండి,
నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఎప్పుడు నిజం చెప్పండి. ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, ఎలా ఉన్నావో, ఎప్పుడైనా సరే వకూలు కౌలన్ సదీదా ప్రతి జుమాలో ప్రతి ఖుత్బాలో మనం వింటూనే ఉంటాము. స్ట్రైట్ మాట్లాడు, నిజాయితీగా మాట్లాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, నిజం చెప్పు, నిజాయితీగా ఉండు. అల్లా ప్రేమ లభిస్తుంది, ఆయన ప్రవక్త ప్రేమ లభిస్తుంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, దాని తర్వాత ఏ వ్యక్తి అయితే అమానతులను కాపాడతాడో, అమానత్ అంటే మనం ఏమనుకుంటున్నాం, ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వడమేమో. అమానత్ అంటే పెద్ద మూటైనా చిన్న మాటైనా అమానతే. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి సంభాషణ కూడా అమానతే. నలుగురు కూర్చొని ఒక మషూరా చేస్తే ఆ మషూరా కూడా అమానతే. అసలు నిన్ను నమ్మి ఒక్క మాట చెప్పాలవుతుందా, చెప్పవుతుందా? ఎవరికి చెబుతో తెలియదు. నీకు చెబితే బీబీసీకి చెప్పినట్టే, నేషనల్ మీడియాకి చెప్పినట్టే, ఇంటర్నేషనల్ మీడియా అందరికీ भाई बोले जी मुझे डायरेक्ट मेरे पास रिकॉर्डिंग भी है अस्तगफिरुल्लाह. ఎంత ఖియానత్ చేస్తున్నావు, ఎంతమంది జీవితాలతో మాట్లాడుకుంటున్నావు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పలేదా, మునాఫిక్ ఎవరు? ఆడిన మాటలు తప్పుతాడు, కోపం వస్తే బూతులు తిట్టేస్తాడు, వాడికి అమానత్ ఇస్తే ఖియానత్ చేస్తాడు. మరి ఎక్కడుంది ఆ నడవడిక, ఉత్తమ నడవడిక? ఈరోజు నీకు అల్లా మరియు ఆయన ప్రవక్త యొక్క ప్రేమ కావాలి అంటే అమానతుల్ని కాపాడు. అల్లా ప్రసన్నత కోసం అమానతుని కాపాడు, ద్రోహానికి వడిగట్టకు. ఎందుకు ద్రోహం చేస్తున్నావు? నీ తోటి సాటి విశ్వాసికి ఏ ముఖం పెట్టుకుని ఉంటావు? ప్రళయ దినం రోజున ఖియానత్ చేసేవాడికి ఒక జెండా తగిలిస్తాడు, వీడు ద్రోహి ద్రోహి ద్రోహి. ఈ రోజు నువ్వు తప్పించుకోవచ్చు, నువ్వు చెప్పేసి నేను చెప్పలేదు అనొచ్చు. ప్రళయ దినం రోజున కోటాను కోట్ల మంది సమస్త మానవులు ఆదాము సంతతి అందరి ముందు జెండా పెడతాడు, వీడు ద్రోహి అండి, వీడు ఖియానత్దార్. ఏముంది నీ దగ్గర? ఎక్కడుంది ఆ నడవడికి? ఆ రోజు నీ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి అమానతుల్ని కాపాడండి. అల్లా మరియు ఆయన యొక్క ప్రవక్త యొక్క ప్రేమను మీరు పొందుతారు. అతనికి చెప్పామంటే బ్యాంక్ సార్, అతనికి చెప్పామంటే కళ్ళు మూసుకోవచ్చు, ఏమి లేదు. అతను అన్నాడు అంటే చేస్తాడు, అతడు అమానత్దార్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదు అమానత్ సాదిక్ అని చెప్పేసి. ఈరోజు నిన్ను నమ్ముతున్నారా ఎవరైనా అలా సమాజంలో? మరి ఏంటి, మన క్యారెక్టర్ ఎక్కడుంది? దాని తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లా మరియు ఆయన యొక్క ప్రవక్త యొక్క ప్రేమ మీకు లభించాలి అంటే మీ ఇరుగు పొరుగుతో మంచిగా ఉండండి. నీ ఇరుగు పొరుగుతో మంచిగా ఉండండి. ఈరోజు ఇరుగు పొరుగుతో నువ్వు ఎలా ఉంటున్నావు? ప్రతి దానికి తగు. పేపర్ వచ్చిందనో, లేకపోతే కసుబడిందనో, మీ పిల్లలు వచ్చారనో, వాళ్ళు చేశారనో, వీళ్ళు చేశారనో, ఇరుగు పొరుగు గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతెంత హదీసులు చెప్పారు. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా చెప్పలేదా, ఒకవేళ కూరలో కొంచెం పులుసు ఎక్కువ పోసైనా సరే పొరుగు వారికి కానుక పంపించు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నాకు భయం వేస్తుంది ప్రతిసారి జిబ్రాయిల్ వచ్చినప్పుడు ఇరుగు పొరుగుకి ఆస్తిలో భాగం ఇవ్వమంటారేమో అని. నిన్ను నమ్ముకునే కదయ్యా. అందుకని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వ్యభిచారం ఘోరమైన పాపమే, కానీ తన పొరుగింటి స్త్రీతో వ్యభిచారం చేసేవాడు ఘోరమైన అతి ఘోరమైన పాపానికి గురిగట్టాడు. నిన్ను నమ్మాడు, నా ఇంటి పక్కనే ఉన్నాడు, మంచోడు అనుకున్నాడు, కానీ నువ్వు ముంచేవాడివి. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పొరుగింటి స్త్రీతో వ్యభిచరించడం ఘోరమైన పాపం. ఈరోజు ఏం చేస్తున్నాను? సోదరులారా ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ని, అలాంటి లక్షణాలు ఉంటేనే ఇష్టపడతాడు. అల్లదీన యన్ఫికూన ఫిస్సర్రాయి వదర్రాయి వల్కాదిమీన అల్గైద వలాఫీన అనిన్నాస్ వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. సూరతుల్ ఆల్ ఇమ్రాన్లో చెప్పాడు, మరో ముగ్గురు ఉత్తమ నడవడికలు కలిగిన వాళ్ళు. ఆ మంచి క్యారెక్టర్ ఏం చెప్పారో తెలుసా? అల్లదీన యన్ఫికూన ఫిస్సర్రాయి వదర్రాయి, ఎవరైతే అల్లా మార్గంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఖర్చు చేస్తారో. ఎప్పుడన్నా అల్లా మార్గంలో ఇయటానికి మనసు వచ్చిందా నీకు? అదే నీ ఇంట్లో అయితే ప్లాస్మా టీవీలు ఉండాలి, ఎక్కడి నుంచో టైల్స్ రావాలి, ఎక్కడి నుంచో గ్రానైట్స్ రావాలి, అన్ని అసలు వండర్ఫుల్ మంచి కాస్ట్లీ ఇల్లంతా లగ్జరీ. అల్లా గృహం కోసం ఎప్పుడన్నా మంచిది కావాలని కనీసం కోరుకున్నావా? తమ దగ్గర ఉన్నప్పుడు లేనప్పుడు వితంతువుల కోసం, తండ్రి లేనటువంటి అనాథల కోసం, వృద్ధుల కోసం, అభాగ్యుల కోసం, అప్పుల్లో కూరుకుని ఉన్న వాళ్ళ కోసం, ఏ బలహీనుల కోసమో, ఏ మిస్కిన్ల కోసమో, ఎప్పుడైనా మనస్ఫూర్తిగా అల్లా ప్రసన్నత కోసం రహస్యంగా
ورجل تصدق بصدقة فأخفاها حتى لا تعلم شماله وما تنفق بيمينه. నువ్వు కుడి చేత్తో చేసిన దానం ఎడం చేతికి కూడా తెలియకుండా ఎప్పుడన్నా చిన్న చేస్తే పెద్ద ఫోటో వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో మొత్తం మై ఓ కరంజీ, మై ఏ కరీం, మై మసీద్ బనాయి, మై మదర్సా బనాయి, మై ఇచ్ బోర్ అస్తగ్ఫిరుల్లాహ్ అన్ని పాపాలు మూట కట్టుకుంటావు. గుర్తుపెట్టుకో, అల్లా కోసం, ఆయన ప్రసన్నత కోసం, మూడో కంటికి తెలియకుండా అల్లా కోసం. ఎక్కడుంది సార్ ఆ సంకల్పాలే ఈరోజు పాడైపోయాయి. అందరిలో రియా వచ్చేసింది. అందుకనే ప్రశాంతత లేదు మన జీవితాల్లో. అందుకనే ఉమ్మతమైన ఉపద్రవాలు. నువ్వు నిజంగా సదకా చేస్తే ఈ ప్రపంచం చేతులెత్తిన సమస్యలకి సదకానే పరిష్కారం. నీ సమస్యలు దూరం అయిపోతాయి, నీ ఇబ్బందులు దూరం చేస్తాడు. నీ ఇంటెన్షన్ కరెక్ట్ ఉండాలి. అల్లా ప్రసన్నత కోసం ఉన్నప్పుడు లేనప్పుడు ఏం చేస్తావు? ఉన్న వాడి దగ్గరికి వెళ్ళమని చెప్పు, ఫలానా చోట దొరుకుతుందని చెప్పు. ఎక్కడుంది అలాంటి సంకల్పం ఈరోజు మనలో? ప్రతిదీ బడాయి కోసం, ప్రతిదీ రియా కోసం, ప్రదర్శన కోసం, పేరుల కోసం, హోదాల కోసం. నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. అందుకే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆకలి కొన్న రెండు తోడేళ్లు కూడా మేకల మందు కొంత నష్టం చేయవు. పదవి వ్యామోహంతో ఎవడైతే జమాత్కు నష్టం చేస్తాడో అంత. ఈరోజు మనం చూడలేదా అన్ని బిల్డప్, అస్తగ్ఫిరుల్లాహ్. ఉన్నప్పుడు లేనప్పుడు సదకా చేయటం ద్వారా మనిషి యొక్క సంకల్పాలు ఉన్నతంగా ఉంటాయి. ఎందుకంటే నువ్వు కష్టపడి సంపాదించావు కదా, నువ్వు వ్యాపారం చేసి సంపాదించావు కదా, నీ తెలివితేటలతో రాత్రింబవళ్ళు చదివి కష్టపడ్డావు కదా. నువ్వు కష్టపడినటువంటి ధనాన్ని తెలియకుండా నీది కదా భయ హక్కు. నువ్వు కావాలంటే నీ భార్యకి బంగారం కొనొచ్చు, నీ పిల్లల కోసం ఏదో సైట్లు కొనొచ్చు, కానీ అల్లాహ్ కోసం ఇది అల్లా ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు అన్నాడు. యుహిబ్బుల్ ముహ్సినీన్, అలాంటి సదాచార సంపన్నులను నేను ప్రేమిస్తాను అన్నాడు. వల్ కాదిమీనల్ గైద్, కోపాన్ని దిగమింగునేవాడు, కోపాన్ని మింగుకునేవాడు, కోపాన్ని అణుచుకునేవాడు. ఎప్పుడైనా నీ లైఫ్లో అలాంటి సందర్భం వచ్చిందా? నువ్వు రైట్లో ఉండి, నువ్వు నిజంలో ఉండి, ఎదుటివాడు ఒక మాట అంటే తుమే ఏక్ బోలేతో మై సౌ బోల్తో అంటావు నువ్వు. అస్తగ్ఫిరుల్లాహ్. ఇదా నీ ఈమాన్ నీకు నేర్పింది? కోపాన్ని దిగమింగుకునే వాడికి అల్లా ఇష్టం. కోపాన్ని ప్రతి అవిశ్వాసి, కోపాన్ని ప్రతి మూర్ఖుడు, కోపాన్ని ప్రతి పాపాత్ముడు ప్రదర్శిస్తాడు. నువ్వెప్పుడైనా కోపాన్ని దిగమింగావా? వాళ్ళంటే నాకు ఇష్టం అంటున్నాడు ఆయన. వల్లాఫీనా అనిన్నాస్, ప్రజల్ని క్షమించేవాడు, మాఫ్ చేసేవాడు, ప్రజల్ని మీద జాలి చూపేవాడు. నేల మీద ఉన్నవాడిని మీరు కనికరించండి, నింగు మీద ఉన్నవాడు మిమ్మల్ని కనికరిస్తాడు. ఎప్పుడన్నా ప్రజల్ని మన్నించావా? అందరి మీద బురచల్టమే కదా నువ్వు. నీ తోటి నమాజీ అని లేదు, పేషుమామని లేదు, ముతవల్లి అని లేదు, అమీర్ అని లేదు. ఎవరి పేరైనా సరే క్షమాపణ ఉందా? క్షమిస్తామనే ఆలోచన ఉందా? కొట్టే శక్తి ఉండి కూడా క్షమించి విడిచిపెట్టిన వాడే అసలైన ధీరుడు అని చెప్పారే, ఆ క్షమాపణ ఎప్పుడైనా మనలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి. కన్న తల్లి మీద కూడా నువ్వు కోపడుతుంటే ఇంకెక్కడయ్యా బాబు నీతో? వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్, అలాంటి సదాచార సంపన్నులంటే ఆయనకి ఇష్టం. అది ఉత్తమ నడవడిక. సోదరులారా, గతించిన కాలంలో, సల్ఫ్ కాలంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఇంటికి అతిథులు వచ్చారు. ఇబ్రత్ కోసం చెప్తున్నా. ఆ రాజు ఇంటికి అతిథులు వచ్చారు. ఆహార పదార్థాలన్నీ వండేసేసారు. సేవకురాలు తీసుకొస్తూ ఉంది. ఆడ వడ్డించేటువంటి ప్రక్రియలో చేతిలో ఉన్నటువంటి ఆ ప్లేట్లో ఉన్నటువంటి ఆహారం మొత్తం పోయింది. రాజుగారు ఒంటి మీద పడిపోయింది. రాజుగారి బట్టలన్నీ పాడైపోయినాయి. సరే, ఈ సిచ్యువేషన్ బహుశా మన జీవితంలో కూడా జరుగుంటుంది, మనం చూస్తూ ఉంటాం కూడా. జస్ట్ హోటల్లో కాఫీ పడ్డందుకు కొట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు సమాజంలో, అవునా కాదా? పెద్ద పెద్ద తగువులు రాద్ధాంతం చేసి కోర్టులు, కేసులు, పోలీసులు ఎన్నో మనం చూసి ఉన్నాం. రాజు అంటే ఏదైనా ఎదురుంటుందా అన్న మాట అంటే వేదం. ఎదురు తిరిగితే చిరచ్ఛేదనం చేస్తాడు. ఆ రాజు ధర్మాత్ముడు, అల్లాహ్ను నమ్మినటువంటి విశ్వాసుడు, భక్తుడు. ఆ ప్లేట్ ఎప్పుడైతే పడిపోయిందో బట్టలన్నీ పాడైపోయాయి, ప్లేట్ పగిలిపోయింది. వెంటనే ఏమంటుందో తెలుసా ఆ బానిస స్త్రీ? వల్ కాదిమీనల్ గైజ్, కోపాన్ని దిగమింగుకునే వాళ్ళంటే అల్లాహ్కి ఇష్టం. మహారాజు అతిథుల ముందు పరాభవం, బట్టలన్నీ పాడైపోయాయి.
తన సేవకురాలతో అంటున్నాడు, ఎప్పుడైతే ఖురాన్ వాక్యం తన ముందు పఠించబడిందో నేను కోపాన్ని దిగమింగుకున్నాను అన్నాడు. సుబ్హానల్లాహ్. ఒక రాజయ్య బాబు, నువ్వెవరు అసలు? కోపాన్ని దిగమింగుకున్నాను అన్నాడు. ఆవిడ వెంటనే అంటుంది, వల్లాఫీనా నిన్నాస్, క్షమించే వాళ్ళంటే కూడా అల్లాహ్కి ఇష్టం ఉంది, నేను క్షమిస్తున్నాను పో అన్నాడు. కోపాన్ని దిగమింగుకొని క్షమించాడు. యుహిబ్బుల్ ముహ్సినీన్ అంది కదా, నిజంగా ఇప్పుడు నేను ముహ్సినీన్లోకి రావాలి అంటే నా కోపం దిగమింగుకోవడంతో పాటు నిన్ను క్షమించడంతో పాటు ఈ రోజు నుంచి నీకు స్వేచ్ఛనిస్తున్నాను, వెళ్ళిపో. ఒక మహారాజు సోదరులారా, ఏమైతుంది ఒక మాట నిన్నంటే? ఈరోజు కొట్టుకొని తిట్టుకొని అస్తగ్ఫిరుల్లా, ఎన్ని సందర్భాలు మన జీవితంలో చూస్తున్నాం. నిన్ను ఇష్టపడతాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ ఉత్తమ నడవడిక మనలో ఉందంటారా? నిజంగా ఎవరికి వాళ్ళు ఆలోచించండి. ఏ ముఖం పెట్టుకుని నుంచి ఉంటావు ఆ ప్రళయ దినం రోజున? ఏముందని ఒకవేళ ఈ రోజే చచ్చిపోతే అసలు మనలో ఈ క్యారెక్టర్లు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఏదో వస్తున్నాం, శుక్రవారం వస్తే మసీదులు పట్టట్లా, రంజాన్ వచ్చిందంటే పైన ఒక స్టేర్ వేయాలనుకుంటాం, మళ్ళీ జుమ్మా తర్వాత అసర్లో ఒక్క లైన్ కూడా రాదు. ఉమ్మతి ఇన్ని కష్టాలు, ఇన్ని ఉపద్రవాలు పడుతుందంటే ఎందుకు ఉండదు? ఇన్ని ఇబ్బందులు ఎందుకు ఎదురుగావు? మన జీవితంలోనే ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ అనేటువంటిది దూరం అయిపోయింది. ఎవరు మన ఒకనాడు చూడగానే నవాబు గారండి అని చెప్పి ప్రపంచం సెల్యూట్ కొట్టింది. ఈరోజు నిన్ను చూస్తేనే అనేక రకాలైనటువంటి దుర్వ్యసనాలు, బారుల్లో మనోళ్ళు, సినిమా థియేటర్లో మనోళ్ళు, రాజకీయ కొట్లాట్లో మనోళ్ళు, అస్తగ్ఫిరుల్లా, ప్రతి చోట గుంపులు గుంపులుగా. ప్రపంచం ఎలా గౌరవిస్తుంది? నీ నోట్లో ఎప్పుడు సిగరెటో లేకపోతే పాన్ పరాగో, ఖైనీనో, బూతులో, అస్తగ్ఫిరుల్లా. నిన్ను సమాజం ఎలా గౌరవిస్తుంది? ఆనాడు వారిని చూస్తే అల్లాహ్ గుర్తుకొచ్చాడు, చూడగానే ఈయన నీతిమంతుడు అనుకున్నారు. వీళ్ళు మంచివాళ్ళు, మాట మీద నిలబడతారు, అమానతదారులు. అది ఆనాటి యొక్క వైభవం, క్యారెక్టర్ ద్వారా. ఈరోజు మన దగ్గర ఏసీ కార్లు ఉన్నాయి, ఈరోజు మన దగ్గర విలాసవంతమైన భవనాలు ఉన్నాయి, ఈరోజు మనకి పలుకుబడులు ఉన్నాయి. సమాజంలో గౌరవం లేదు, ఎందుకంటే క్యారెక్టర్ లేదు. సోదరులారా, ఆలోచించండి. ఉన్నతమైనటువంటి నడకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. సోదరులారా, ఉన్నతమైన నడక ఉందనుకో ఆపదల నుంచి కూడా తొలగించబడతాయి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, ఒక గృహలో 3 చిక్కుకొని ఉన్నారు. భయంకరమైనటువంటి వరద వచ్చేసింది, వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. సరే, ఆ భయంకరమైనటువంటి వర్షం నుంచి తప్పించుకోవడం కోసం కొండలో ఒక గృహ కనబడితే ఆ గృహలోని దూరిపోయారు. దూరిపోగానే ఆ కొండకి నాని పెద్ద బండొచ్చి ఆ గృహ ముఖ ద్వారానికి, ఏ ద్వారం గుండా అయితే వాళ్ళు వెళ్ళారో రాయి అడ్డం పడిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలండి? నువ్వు ఫోన్ చేద్దామేమో అనుకుంటున్నావు, కొండలో ఫోన్ నెట్వర్క్ ఉండదు, ఇక్కడే ఒక్కోసారి కట్ అయిపోతుంది, ఇంట్లో తలుపులు ఎత్తే. అసలు అప్పుడు ఫోన్లు లేరండి. సరే, ఫోన్లు, క్రేన్లు ఇవన్నీ లేవు, రారు. ఆ 3 నీతిమంతులు ఏమనుకున్నారంటే, ఈ కష్టకాలం నుంచి మనల్ని కాపాడేవాడు ఈ లోకంలో ఎవ్వడు లేడు. నువ్వు అనుకుంటారు ఏదన్నా తామీజు కట్టుకుందాం, ఏదన్నా బాబా గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావేమో. లోకంలో ఎవ్వడు కూడా నిన్ను కాపాడలేడు, కాపాడేవాడు ఆ పైవాడు అల్లాహ్. వకాలు రబ్బుకుం అదుఊని అస్తజిబ్ లకుం. ఎవడైతే నన్ను అడిగాడో వాడిని ఒట్టి చేతులతో పంపను అంటున్నాడు. అడగటానికి నీకు మనసు ఉండాలి. అసలు నీ దగ్గర దువా చేసే టైం ఉందా? అసలు నమాజ్కు సలాం తిరిగితే వాట్సాప్ में क्या मैसेज आएगी, क्या क्या कौन भेजेगी? అసలు సలాం తిరిగితే సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయినటువంటి ఖైదీలు భార్య బిడ్డల కోసం పరిగెడతారే అంత స్పీడ్తో. ఒక్క 5 నిమిషాలు కూర్చొని ఏమైతే అందుకనేగా ప్రశాంతత లేదు. సరే, ఆ 3 నీతిమంతులు ఏమనుకున్నారంటే, ఇక ఈ ఆపద నుండి మనల్ని ఈ ప్రపంచంలో కాపాడేవాడు ఎవడూ లేడు. మన జీవితంలో మనం చేసినటువంటి ఉత్తమ ఆచరణలు, ఉత్తమ నడవడికలు ఉన్నాయే, మీరు మీ స్వామితో మొరపెట్టుకోండి, మొరలాలకించేవాడు ఆయన. ఆ ఆజత్ రవా అయినా, ముష్కిల్ కుషా అయినా, గరీబ్ నవాజ్ అయినా అందరినీ కనికరించేవాడు, మొరలాలకించేవాడు, ఆపదల నుండి గట్టెక్కించేవాడు. యూనుస్ అలైహిస్సలాం వారిని చేపగడుపు నుంచి బయటకు వేయలేదా? మహాభయంకరమైన రోగంతో బాధపడుతున్నటువంటి అయ్యూబ్ అలైహిస్సలాం వారికి షిఫా ఇవ్వలేదా? ఎర్ర సముద్రంలో మూసా అలైహిస్సలాం వారిని కాపాడలేదా? జలప్రళయంలో నూహ్ అలైహిస్సలాం వారిని రక్షించలేదా? శిలువ శిక్ష నుండి ఈసా అలైహిస్సలాం వారిని ఆకాశాల మీదకు ఎత్తలేదా? గ్యారే సౌర్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అరపుల ఆగడాల నుండి కాపాడలేదా? అడగటానికి, దువా చేయడానికి నీ దగ్గర టైం లేదు.
भाई ఏంది भाई ఏం లేదు भाई వ్యాపారం లేదు పిల్లగాడికి ఉద్యోగం లేదు भाई క్యాబినే బోత్ టైట్ ఎందుకంటే నీ జీవితం టైట్ చేసుకున్నావు కాబట్టి టైట్ అయిపోయింది. వాళ్ళదే అన్నారు సర్వోన్నతుడైనటువంటి అల్లా ఎందుకంటే వినేటువంటి వాడు, మనల్ని ఆలకించేవాడు, మనల్ని చూసేవాడు, ఎవ్వరికి చెప్పినా ఎవ్వడు ఏమీ చేయలేడు అని ఒక వ్యక్తి దువా చేయడం ప్రారంభించాడు. అల్లా నేను మేకలు కాసుకున్నటువంటి మేకల కాపరిని, నా మేకలను తోలుకుని వచ్చిన తర్వాత ముందుగా మేక పాలను పిండి ఆ పాలను తీసుకొచ్చి నా తల్లిదండ్రులకు తాపించి తర్వాత నా భార్య బిడ్డలకి తాపిస్తాను. కానీ ఒక రోజున సంధ్యా సమయంలో, సాయంత్రం సమయంలో నదీ పరివార ప్రాంతంలో మేకలు మేస్తున్నాయి పోతున్నాయి. నేను చూసుకోలేదు, చీకటి పడిపోయింది, మేకలు చాలా దూరం వెళ్ళిపోయాయి. తిరిగి మరలా మేకలు తోలుకొని ఇంటికి వచ్చేసరికి చీకటి బాగా పడిపోయింది. వృద్ధులైనటువంటి నా తల్లిదండ్రులు గాఢ నిద్రలో చేరుకున్నారు. ఇంటికి మేకలు రాగానే పాల పాత్రలో పాలను పిండాను, పాల పాత్రలు తీసుకుని నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను. కానీ నా తల్లిదండ్రులు నిద్రలో ఉన్నారు. నా తల్లిదండ్రులకు నిద్రాభంగం కలిగించడం నాకు ఇష్టం లేదల్లా. నా తల్లిదండ్రులు నిద్ర చెడిపోకూడదు అని చెప్పేసి నేను పాల పాత్ర పట్టుకుని నా తల్లిదండ్రుల పాదాల దగ్గర ఉన్నాను. నా భార్య పిల్లలు ఆకలితో నా పాదాల దగ్గర ఉన్నారు. అల్లా నేను తాపాలనుకుంటే నా భార్య బిడ్డలకు తాపగలను. కానీ జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రుల ఆకలి తీర్చకుండా నా భార్య బిడ్డల ఆకలి తీర్చడమేలా అల్లా నీ ప్రసన్నత కోసమే అలానే నుంచున్నాను. చాలాసేపటి తర్వాత నా తల్లిదండ్రులు లేచారు. వాళ్ళకి తాపిన తర్వాత నా భార్య బిడ్డలకు తాపుకున్నాను. అల్లా ఇది నీ కోసమే చేశాను, ఇష్టమైతే దీన్ని తొలగించు అన్నాడు. సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్ కబీరా, అల్హమ్దులిల్లాహి కసీరా. మరల ఆలకించేవాడు 3/4 ఒక భాగం తొలిపోయింది. మరి నిజమే కదండి, ఆయన కావాలనుకుంటే భార్య బిడ్డలకు తాపించుకునేవాడు కదా. కానీ నా తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆకలి తీర్చాలి, అది ఇంటెన్షన్ అక్కడ. సరే, రెండో వ్యక్తి దువా చేస్తూ అంటున్నాడు, అల్లా నేను వ్యవసాయ కూలీ చేసుకున్నటువంటి వాడిని, నా పొలంలో నేను పనిచేస్తూ ఉండగా ఒక బాట సరిపోతూ ఉన్నాడు, నా పొలంలో నాకు అవసరం, ఆ వ్యక్తిని పని కోసం పిలిచాను, పని చేశాడు. తీరా నేను సమయం కూలి ఇద్దాము అనుకున్న సమయంలో అతడు వెళ్ళిపోయాడు. అతడికి ఇవ్వాల్సినటువంటి మానికో లేకపోతే 2 మానికలు జొన్నలు వాటిని ప్రత్యేకంగా చల్లాను, సేద్యం చేశాను, వాటిని పెంచాను, వాటిని వృద్ధి చేశాను, సపరేట్ గా పెట్టాను. అమానత్, ఇందా చెప్పుకున్నాము అమానత్. అతడి యొక్క అమానత్తోనే అన్ని చేశాను. పశువులు, మేకలు, ఒంటెలు, పొలాలు అతడి కూడా సపరేట్ గా అభివృద్ధి చేశాను. బహుకాలం తర్వాత తిరిగి మరలా ప్రయాణికుడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఫలానా కాలంలో ఫలానా రోజున నీ చేలో పనిచేశాను, కూలి ఇవ్వలేదు, ఆ కూలిస్తే ఇప్పుడు నాకు అవసరం ఉంది, నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు ఆ వ్యక్తితో నేను ఇదిగో కనిపిస్తున్నటువంటి ఈ మేకలు, కనిపిస్తున్నటువంటి ఈ పశువులు, ఈ భూమి మొత్తం నీదే, తీసుకో. ఏమయ్యా నాతో పరాచకాలు ఆడుతున్నావా, నాతో వేళాకోళం చేస్తున్నావా, ఒక్క పూట కూలి చేస్తే ఇది రావటం ఏంటి? లేదు నైనా, నీ కూలి డబ్బులతోనే ఇవన్నీ చేశాను, ఇవి నీవే. సుబ్హానల్లాహ్. ఆ రోజునల్లా నేను ఇవ్వాలనుకుంటే ఆ ఒక్కరోజు కూలిస్తే వెళ్ళిపోయేవాడు. కానీ అతడి అమానత్ కాబట్టి అతడిది అప్పు చెప్పాను, నీకోసమే ఈ ఆచరణ చేశాను, నీకు ఇష్టమైతే తొలగించు అన్నాడు. రెండో భాగం కూడా తెలిపింది. సుబ్హానల్లాహ్. మూడో వ్యక్తి దువా చేస్తున్నాడు, అల్లా నేను నా కాలంలో ధనవంతుణ్ణి, నా మనసు కోరిన వారినందరినీ నేను అనుభవించేవాడిని, ఎంతో మంది శీలాలతో ఆటాడిన వాడిని. కానీ నా కాలంలోనే నా బంధువుల్లో ఒక స్త్రీ ఉండేది, చాలా అందమైంది, కానీ ఎప్పటికి కూడా నాకు ఆవిడ చిక్కలేదు. కానీ కాలం అలా కలిసి వచ్చింది, ఆవిడకే డబ్బు అవసరమై నా దగ్గరకు వచ్చింది. కండిషన్ పెట్టాను, నేను పిలిచినప్పుడు నా దగ్గరకు రావాలని. బలహీనతతో అవసరం కొద్దీ ఆ ధనం తీసుకుంది. సమయం వచ్చింది, ఆ రోజున నా చెంతకు చేరింది. హదీసులో వస్తుంది, ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ స్త్రీ యొక్క మర్మస్థానాల దగ్గరకు వెళ్తాడో ఆ స్త్రీ అంది, అల్లాకు భయపడు, నా మానాన్ని చేరచొక్కు అని. అల్లా ధనం ఇచ్చి హక్కున్నప్పటికీ అవకాశం కలిగి ఉండి కూడా ఎప్పుడైతే అల్లాకు భయపడు అందో, అల్లా పాపకారి నుంచి దూరం అయ్యాను, నీకిష్టమైతే ఇది తొలగించు అన్నాడు. సుబ్హానల్లాహ్. ఆ మూడో భాగం కూడా తొలగిపోయింది. ఆ గృహవాసులు బయటకు వచ్చారు. అంటే నువ్వు మంచోడు అయితే నువ్వు చేసిన పుణ్యాలు, అరే జస్ట్ మిస్ అండ్ కొట్టేసేది లారీ అంటావే, ఆ జస్ట్ తప్పించిన వాడే ఆ లోకాల స్వామి, నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేసిన మహా సృష్టికర్త.
కాబట్టి మంచి పనులు, మంచి నడవడిక. ఇస్లాం అంటే ఊరక ఏదో పైన టోపీ పెట్టుకొని లాల్ చేసుకొని ఉర్దూ భాష మాట్లాడి ఆమె సయ్యదా బై షేకా పటానా కానా బేగా కురేషియా అల్లా కే పాస్ ఏ నహీ చలేగా. ఇన్ అక్రమకుమ్ ఇందల్లాహి అత్కాకుమ్. నిజంగా నీ గుండెల్లో తక్వా ఉంటే, నువ్వు హలాల్ జీవితాన్ని బ్రతుకుతూ ఉంటే, నీవు పవిత్రమైనటువంటి ఆచరణలు చేస్తూ ఉంటే, చినిగిపోయి సొక్కా వేసుకున్నా మీకు పూరింట్లో నువ్వు ఉన్నా అల్లా సుబ్హానహు వ తఆలాకు నువ్వు ఇష్టడువే ఉన్నతమైన గౌరవం అండి. ఈరోజు అన్నీ ఉండవు కదా. ఆనాడు అసాబే సుఫాకి ఏముందని, ఆనాడు ఖులఫాయే రాషిదీన్ వాళ్ళు రాత్రిపూట గురకామాని మాదిరిగా ఎందుకు గస్తీలు తిరిగారు? చాలినటువంటి జీవితాలతో ఆ పూరి పాకల్లో ఎందుకు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ ఖర్జూరపు ఆకుల మీద, చర్మం మీద ముద్రలు పడే విధంగా గడిపారు? ఈ జీవితం కాదు అక్కడిది. 4 రోజుల జీవితం కోసం నువ్వు ఎదుటివాడి కడుపులు కొట్టకు, అబద్ధాలు ఆడకు, వాగ్దానాన్ని భంగం చేయకు. మోసగాడు మనలోని వాడు కాదు, మోసగాడు మనలోని వాడు కాదు. వ్యాపారం చేసేటప్పుడు ఒక వ్యక్తి ధాన్యరాశిని, పొడి ధాన్యాన్ని ఏమో పైన పెట్టి తడి ధాన్యాన్ని లోన పెడితే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చేత్తో తీశారు. ఏంటి నువ్వు ఎవరైతే వినియోగదారుడు ఉన్నావో వారిని మోసం చేస్తున్నావు, ఇలా మోసగించేవాడు మనలోని వాడు కాదు అని చెప్పలేదా? మరి నీలో మోసం ఉందా, మంచితనం ఉందా? ఎవ్వరికి వాళ్ళు ఆలోచించండి సోదరులారా. విషయం ఏమిటంటే అల్లా సుబ్హానహు వ తఆలా కోరుకునేటి ఉన్నతమైన నైతికత. వఇన్నక లఅలా ఖులుకిన్ అదీం. అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నడవడిక రీత్యా మహోన్నతమైన శిఖరాలను అధిరోహించావు. శత్రువులు కూడా కొనియాడారయ్య బాబు, ఆయన ఉన్నతుడు అని, ఆయన ఉన్నతుడు అని. మరి ఎప్పుడు ఆయన జీవితంలో ఏనాడు అబద్ధం ఆడినట్టు మేము చూడలేదు. ఆ రోజు హెరాక్లీస్ దగ్గర మాట్లాడినప్పుడు అబూ సుఫియాన్ అదే చెప్తాడు, నువ్వు చెప్పేటువంటి ఆ ప్రవక్త, నేను ప్రవక్తని అని ప్రకటించుకున్నటువంటి ఆ ప్రవక్త అబద్ధం ఆడటం ఎప్పుడైనా చూసావా అంటే, నా ఈ 50 సంవత్సరాల జీవితంలో, నా జీవితంలో ఏనాడు ఆయన అబద్ధం ఆడినట్టు వినలేదు. శత్రువు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అవమానపరచాలని, సంహరించాలని చూసి శత్రువు కూడా ఆయన అబద్ధం ఆడలేదు అని చెప్పారు. ఈరోజు మన గురించి అలాంటి సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు, నీ కుటుంబ సభ్యుల దగ్గరే నీ గౌరవం లేదంటే మన యొక్క క్యారెక్టర్ ఏంటో మనం ఆలోచించుకోవాలి. సోదరులారా, డ్రెస్లో ఏమీ లేదు. చాలా మంది ఏమనుకుంటా, దీన్ బోలేతో ఏ డ్రెస్ పెయిన్నా, ఈ ఉర్దూ జబాన్ మే బాత్ కర్నా, నమాజ్ కు జానా, ఏ ఒక సపరేట్ యాంగిల్ అంతే. ఇస్లాం చెప్పేది ఊహ తెలిసిన కాడి నుంచి ఊపిరాగిపోయేదాకా, పడక మీద లేచిన కాడి నుంచి పాడెక్కేదాకా ప్రతి విషయంలో అల్లాకు భయపడాలి. లిమిటెడ్ డేస్ కాదు, 4 డేసో 40 డేసో లేకపోతే సంవత్సరమో, లేకపోతే మసీదులో ఉన్నప్పుడో, లేకపోతే పండగ రోజులోనో, నికా రోజులోనో కాదు. జీవితం మొత్తం అల్లాకు భయపడి అల్లా ప్రసన్నత కోసం ఒక మంచి నడవడిక, ఇది అల్లా సుబ్హానహు వ తఆలా కోరుకునేది. కాబట్టి అల్లాతో నేను దువా చేస్తున్నాను, అల్లా ఈరోజు ఇస్తిమాలో ఎవరైతే పాల్గొన్నారో, పెద్దలు, పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, అల్లా అందరి యొక్క లోపాలను, పాపాలను, దోషాలను క్షమించు అల్లా. అల్లా అందరికీ ఉన్నతమైనటువంటి నైతిక విలువలతో కూడిన మంచి ఆచరణ చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా. తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా. అన్నతమ్ములతో న్యాయంగా వ్యవహరించే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా. ఆమీన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, అస్సలాము అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.